ఐపీఎల్ను తలపించేలా విన్నింగ్ వేడుకలు డ్రోన్ షో వెలుగుల మధ్య మంగళగిరి వేదికగా ఏపీఎల్ ఫైనల్స్ ముగిశాయి. హోరాహోరీ పోరులో భీమవరం బుల్స్ ట్రోఫీని ముద్దాడింది. విజేతలకు మంత్రి లోకేష్ ట్రోఫీ ప్రదానం చేశారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజేతగా భీమవరం బుల్స్ జట్టు నిలిచింది. మంగళగిరిలోని ఏసీఏ క్రికెట్ స్టేడియంలో సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్టుపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. 140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భీమవరం బుల్స్ ఓపెనర్లు ఏమాత్రం ఒత్తిడి లేకుండా ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. భీమవరం బుల్స్ కెప్టెన్ హేమంత్ రెడ్డి 23 బంతుల్లోనే 6 ఫోర్లు 4 సిక్సర్లతో 59 పరుగులు చేయగా, రేవంత్ రెడ్డి 33 బంతుల్లో 10 ఫోర్లు 3 సిక్సర్లతో 71 పరుగులు సాధించి అజేయంగా నిలిచారు. వీరిద్దరి మెరుపు ఇన్నింగ్స్తో వికెట్ నష్టపోకుండా కేవలం 9 ఓవర్లలోనే భీమవరం బుల్స్ లక్ష్యాన్ని ఛేదించింది. విజేతగా నిలిచిన భీమవరం బుల్స్ జట్టుకు 35 లక్షల ప్రైజ్ మనీ చెక్కుతో పాటు ఏపీఎల్ మెగా ట్రోఫీని మంత్రి లోకేష్ అందించారు. రన్నరప్ గా నిలిచిన సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్టుకు 20 లక్షల చెక్ బహూకరించారు. కార్యక్రమంలో ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, సెక్రటరీ సానా సతీష్, ఎంపీ భరత్ పాల్గొన్నారు. టోర్నీ ముగింపు సందర్భంగా డ్రోన్ షో మిరమిట్లు గొల్పింది. మంగళగిరి స్టేడియం అభివృద్ధికి చొరవ చూపిన లోకేష్ కు డ్రోన్ షో ద్వారా ధన్యవాదాలు తెలిపారు. మ్యాచ్ వీక్షించేందుకు హాజరైన వేల మంది అభిమానులు ఫైనల్స్ ఐపీఎల్ తరహాలో జరిగాయంటూ సంబరపడ్డారు.